సినిమాలో నటించే హీరోయిన్లకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఉండేది. కేవలం వారు పోషించే పాత్రలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఒక్కో హీరోయిన్ కోట్ల డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో చాలా మంది కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి కూడా ₹1 కోటి పారితోషికం తీసుకోలేకపోయారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం ₹1 కోటి పారితోషికం తీసుకుందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో కూడా నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. అప్పట్లో శ్రీదేవి భారీ పారితోషికం ఇచ్చి మరీ డైరెక్టర్లు తమ సినిమాలో నటించమని అడిగేవారట. పోటీ పడి మరీ ఈ హీరోయిన్తో మూవీస్ చేయడానికి ఎదురు చూసేవారట. దీంతో ఈమె బిజీగా ఉండడం చూసి ఓ హిందీ చిత్రానికి ఏకంగా ఓ డైరెక్టర్ ₹1 కోటి పారితోషికం ఇచ్చాడట. ఇండియన్ చిత్రంలోనే చరిత్రలో మొదటిసారిగా ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న నటిగా శ్రీదేవి రికార్డు క్రియేట్ చేసింది. శ్రీదేవికి అంత క్రేజ్ ఉంది కాబట్టే ఆమె చనిపోయినా కూడా ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో ఇంకా బ్రతికే ఉన్నారు.